చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ కస్తూరికా కుంకుమ చిర్చితాయై చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ జనత్వనత్ కంకణ నూపురాయై పదాబ్జరాజత్ ఫణినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ విశాల నీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ సమీక్షణాయై విషమీక్షణాయ నమః శివాయై చ నమః శివాయ మందారమాలా కలితాలకాయై కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ అంబోధరశ్యామల కుంతలాయై తటిత్ ప్రభాతామ్రజటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్త సంహారకతాండవాయ జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయై చ నమః శివాయ ప్రదీప్తరత్నోజ్వల కుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యా సమాన్యో భువి దీర్ఘజీవీ ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్ సదా తస్య సమస్త సిద్ధిః. ఈ స్తోత్రం ఎవరు చదువుతున్నారో ఆ ఇంట గండములు అకాల మృత్యువు ఉండవు. అంటే పిల్లలు భర్త భార్య అందరూ సంతోషంగా జీవిస్తారు. అంతకన్నా ఇంకేం కావాలి? సౌభాగ్యము కలుగుతుంది. సౌభాగ్యము అంటే స్త్రీ వైపు పురుషుడి వైపు కూడా ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకునే అధికారం ఈయనకి మిగులుతుంది. మిగిలింది కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు. ఆమెకి సౌభాగ్యం ఉంటుంది కాబట్టి హాయిగా నాకేమి మా ఆయన ఉన్నారని సంతోషంగా తనని రక్షించే భర్తతో ఆనందంగా ఆమె కాలక్షేపం చేస్తూ ఉంటుంది. ఈ రెండూ కాక సమస్త సిద్ధి, అన్ని సిద్ధులు కలుగుతాయి. అంటే నీకు ఏ కోరికలు తీరితే నువ్వు సంతోషంగా ఉంటావో అవి పరమేశ్వరుడు తీరుస్తాడు.